హాయ్ అన్న, అందరికీ గుడ్ మార్నింగ్. వంశీ బిజినెస్ ఐడియా యూట్యూబ్ ఛానల్ అందరికీ వెల్కమ్ అన్న. అయితే ఏం లేదన్న, ఈరోజు వచ్చేసి బిజినెస్ ఐడియాతో 2,00,000 నుంచి 5,00,000 వరకు సంపాదించుకోవచ్చు అన్న. అది ఎలా అంటే, ఇప్పుడు ఈ బిజినెస్ ఐడియాతోని మనం ఒక 100 మంది దాకా, 1000 మంది దాకా అంటే మనము ఒక 1000 మంది దాకా ఉపాధి కల్పించినట్టు ఉంటుంది. వాళ్ళకు డబ్బులు సంపాదించుకునేటట్టు చేయొచ్చు, మనం సంపాదించుకోవచ్చు అన్న. ఇలా ఈ బిజినెస్‌కి పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ అవసరం లేదు. పెద్ద రూమ్‌లు, షట్టర్‌లు కిరాయి తీసుకోవడం అవసరం లేదు. పెద్ద ఆఫీస్ తెరవాల్సిన అవసరం కూడా లేదన్న. ఈ బిజినెస్‌కి కావాల్సింది ఏం లేదన్న, మొబైల్‌కి ఇంటర్నెట్ కనెక్షన్. ఈ బిజినెస్ చేయడం ద్వారా 2,00,000 నుంచి 5,00,000 సంపాదించవచ్చు అన్న నెలల. ఇంకెక్కువనే సంపాదించుకోవచ్చు కానీ తక్కువ కాదన్న. అయితే ఏం లేదన్న, ఈ బిజినెస్ చదువుకున్నోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు ఎవ్వరైనా చేసుకోవచ్చన్న. దీనిలో ఏజ్ కూడా అవసరం లేదన్న. ఇప్పుడు జనరల్‌గా ఒక 5వ తరగతి, 6వ తరగతి చదువుకునే బాబు నుంచెలు రేపో మాపో చచ్చిపోయే ముసలోళ్ళ దాకా చేసుకోవచ్చన్న ఈ బిజినెస్ ఐడియా. అయితే ఏం లేదన్న, ఇప్పుడు ఈ బిజినెస్ ఏందంటే యూట్యూబ్ ఛానల్ ప్రమోట్ చేయడం అన్న. యూట్యూబ్ ఛానల్ ఎట్లా అంటే, ఇప్పుడు కొత్త యూట్యూబ్ ఛానల్ ఉంటాయన్న. కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినోళ్ళకు వాళ్ళకు ఒక సంవత్సరం లోపు 1000 మంది సబ్స్క్రైబర్లు కావాలి, 4,000 గంటలు వాచ్ అవర్స్ రావాలి. అలాంటోళ్ళకు అలాంటి ఛానల్ని మనం ప్రమోట్ చేయాలి. ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఒక ఛానల్ దగ్గర ఇంత మనం ఛార్జ్ చేయాలి. ఎట్లా అంటే, ఇప్పుడు వాళ్ళకు మీకు 4,000 గంటల వాచ్ అవర్స్ ఇస్తాము, ఒక 1000 మంది సబ్స్క్రైబర్లు ఇస్తాము, మాకు ఇంత ఛార్జ్ అవుతుంది, అయితే మేము ఇట్లా చేస్తామని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుకోవాలి. అట్లా ఒక 10 ఛానల్ మాట్లాడుకున్నాం అనుకో ఒక నెలలో. ఒక్క ఛానల్ దగ్గర 10,000 తీసుకున్నా మనకు ఒక ఎంత లేదనుకున్నా ₹1,00,000 వస్తాయన్న. అట్లా మనము ఒక్క ఛానల్ మీద తీసుకోవచ్చు. అయితే కొన్ని ఛానళ్ళు ఉంటాయి, ఇంకా వేరే ఛానల్‌లో వాచ్ అవర్స్ తక్కువ ఉంటాయి. ఆ వాచ్ అవర్స్‌కి ఇంత అని చెప్పేసి, వీటికి వాచ్ అవర్స్‌కు ఇంత అని చెప్పేసి తీసుకున్నామనుకో, ఆ ఛానల్‌కు ఈ ఛానల్‌కి ఇట్లా కొన్ని ఛానల్ చేసినామనుకో నెలలో, మనం ఎంత లేదనుకున్నా 2,00,000-5,00,000 వరకు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర మనకొచ్చిన బడ్జెట్ అంత. అయితే కొన్ని ఛానల్‌లో ఏమైతదంటే, ఇప్పుడు అడ్వర్టైజ్‌మెంట్ చూడడం ద్వారా డబ్బులొస్తాయి కదా! కొన్ని ఫేమస్ అయిన ఛానల్‌లో మనం ఓన్లీ వాచ్ అవర్స్ పెంచాలే, అందులో ఉన్న అడ్వర్టైజ్‌మెంట్ చూడాలి. దాని ద్వారా వాళ్ళకు డబ్బులొస్తాయి. వాళ్ళకొచ్చిన డబ్బులలో మనకొస్తాయి. మనకొచ్చిన డబ్బులలో మన కిందున్న ఎంప్లాయీలకు మనం ఇస్తాం. ఏం లేదండి, ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే, ఒక ఛానల్ దగ్గర మనం 10,000 తీసుకున్నాం. మనము ఒక 1000 మంది దాకా వర్కర్‌లను పెట్టుకోవాలి. వర్కర్‌లను పెట్టుకోవాలంటే పెద్ద వాళ్ళకి మనం ఏం చేసేది లేదన్న. వాళ్ళు మనకేం చేసేది లేదు. ఎవ్వరు ఏ పనైనా చేసుకొని, ఏ బిజినెస్ చేసుకొని, ఏ జాబ్ చేసుకొని, ఏ పనైనా చేసుకొని, వ్యవసాయం చేసుకొని, ఎవ్వరిని డిస్టర్బ్ చేయకుండా, వాళ్ళ ఫోను, వాళ్ళ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు, వాళ్ళకి ఫ్రీగా ఉన్నప్పుడే, ఇప్పుడు ఒక ఊర్లో ఒక 10 గ్రూపులు చేసుకోవాలి మనం. చిన్నోళ్ళు గానీ, పెద్దోళ్ళు గానీ, ఎవరో మనకు తెలిసినోళ్ళు ఒక ఒక గ్రూప్‌లో 50 మంది. అట్లా ఒక ఊర్లో 10 గ్రూపులయితే, 5 గ్రూపులయితే మనం జేసుకోవాలి. చుట్టుపక్కల ఊర్లలో జేసుకోవాలి. మన 10థ్ గ్రూపు, ఇంటర్ గ్రూపు, మనం చదువుకున్న గ్రూపులల్లా, జనరల్ గ్రూపులల్లా, మనం జేసే వర్క్ గ్రూపులల్లా ఏం జేయాలంటే, ఇది ప్రాసెస్ అన్న. ఇది మీకు జనరేషన్ డబ్బులు ఎట్లొస్తాయంటే, ఇప్పుడు ఒక్క ఛానల్‌ని సపోజ్ చెప్తున్నా. ఒక ఛానల్‌ని మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిండ్రనుకో అన్న. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసినందుకు, ఏదైనా ఒక కామెంట్ పెట్టినందుకు ఒక రూపాయి మీకు. ఒక్కటే ఛానల్ ఎంతసేపట్ల అన్న, ఒక నిమిషంలో చేయొచ్చు. ఒక నిమిషంలో అయితే ఒక రూపాయి వస్తది. వాచ్ అవర్ చేస్తే ఇంత అమౌంట్ అని చెప్పేసి వాళ్ళకు ఇట్లా అడ్వర్టైజ్‌మెంట్ చూసినందుకు ఇంత ఆ పేమెంట్ అని చెప్పేసి మనకొచ్చిన దాంట్లో వాళ్ళకి కొంత ఇచ్చుకుంటా, మనము మనీ ఎర్న్ చేసినట్టుంటది. వాళ్ళకి గూడా మనీ కల్పించినట్టుంటది. మనం గూడా ఉన్న ఛానల్‌ని కొంచెం ముందుకు తీసుకుపోయినట్టుంటది. అది గూడా ఒక మంచిగా లీగల్‌గా ఇప్పుడు సమాజానికి ఉపయోగపడే వీడియోలు తీసేటోళ్ళే ఛానల్లే మనం అట్లా చేయడం ద్వారా మనం సంపాదించుకోవచ్చు డబ్బులు. వాళ్ళ ఛానల్‌ని గూడా ఫేమస్ జేయొచ్చు మనం. ఇట్లా మనము రూపాయి ఇన్వెస్ట్‌మెంట్ లేదు. నువ్వు ఏ బిజినెస్ అయినా చేసుకో, ఏ జాబ్ అయినా చేసుకో, ఏ వ్యవసాయం అయినా చేసుకో. నువ్వు ఖాళీగా ఉన్న టైముల్నే రోజుకొక 1 అవర్ ఖాళీగా ఉండి గ్రూప్‌లలో మెసేజ్ పెట్టు. ఇప్పుడు మనకు ఛానల్ ప్రమోట్‌కి ఈ ఛానల్ వచ్చింది, దీనికి వాచ్ అవర్స్ ఇంత పెంచాలే, దీనికి ఇంతమంది సబ్స్క్రైబర్లు కావాలి. ఇప్పుడు ఒక 10 గ్రూపులు చేయమని చెప్పినా కదా అన్న. 50 గ్రూపులు ఒక 10 అన్న, 20 అన్న చేయాలి. ఒక గ్రూప్‌లో 10 మందికి ఒక్కళ్ళనో, లేకపోతే 50 మందికి ఒక్కళ్ళనో ఒక హెడ్‌ని పెట్టి, ఇప్పుడు ఆ గ్రూప్‌ల వాళ్ళ బాధ్యత మొత్తం ఆయనదే. ఈ 50 మంది సబ్స్క్రైబర్లు చేయాలి. 50 మందికి మనము కలిపి ఆయనకు డబ్బులిస్తాము. ఆ 50 మందికి ఆయన్నే పంచాలి. అట్లా ఆయనకి అన్నీ అప్పచెప్తే ఆయన వాచ్ అవర్స్ పెంచుతాడు. ఆ గ్రూప్‌కి సంబంధించిన ఒక మెయిన్ ఆ గ్రూప్‌కి సంబంధించిన ఒక టీమ్ లీడర్ లెక్క. అట్లా ఆయన చేసి ఆయనకే డబ్బులు మొత్తం, అంటే ఆ గ్రూప్‌కి సంబంధించిన డబ్బులిస్తే ఆయన అందరికి ఈక్వల్‌గా షేర్ చేసేస్తాడు. ఎవరికన్నా రాకపోతే మనకు పర్సనల్‌గా మెసేజ్ చేసినా కూడా ఆ ప్రాబ్లమ్ ఏదో తెలుసుకొని ఎవరి వాళ్ళకు డబ్బులు ఇచ్చేయడం జరుగుతది. అయితే మనము పెద్దగా నష్టపోయేది అయితే ఏం లేదు. సమాజానికి ఏదైనా మంచిగా ఉపయోగపడే ఛానల్ వస్తే వీటిని మనం ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళ ఛానల్ ఫేమస్ చేసినట్టుంటది.
మనకు కూడా డబ్బులు ఎర్న్ చేసుకున్నట్టు ఉంటుంది. మనం ఖాళీగా ఏదో ఒకటి వీడియోలు చూస్తూనే ఉంటాం కదా అన్న. ఇందులో ఒకటి ఇట్లా ఖాళీగా ఫోన్ చూసుకుంటూ కూడా సంపాదించొచ్చు. మళ్ళీ నువ్వు పదే పదే ఎప్పుడు చూడాల్సిన అవసరం లేదు. నువ్వు రోజులో వీలైనప్పుడే నువ్వు లైక్, షేర్స్, వాచ్ అవర్స్ ఎంతసేపు ఇట్లేస్తావు అన్న నువ్వు. ఇప్పుడు టైం పాస్‌కి రీల్స్ ఎన్నో చూస్తావు. ఇది కూడా ఒక 5, 10 నిమిషాలు ఇట్లా చూసినట్టే చూసి నువ్వు నువ్వు రోజులో ఒక అర్ధగంట సేపు చేసుకోవాలన్నా, గంట సేపు చేసుకోవాలన్నా నువ్వు ఎన్ని ఛానల్‌లు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తావో నీకు అంత అమౌంట్. సపోజ్ నేను రూ. 1 అని చెప్పినా అన్న, మనకు ఛానల్‌లు ఎంత ప్రమోట్ చేయమని డబ్బులు ఇస్తారో దాంట్లో ఈక్వల్ పొజిషన్ చేసి ఇంతమందికి ఎన్ని ఇద్దామని చెప్పేసి డివైడెడ్ బై చేసి మనము ప్రాఫిట్ తీసుకున్నట్టు ఉంటుంది. వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు కూడా మనీ ఎర్న్ చేసుకున్నట్టు ఉంటుంది. వాళ్ళ ఛానల్ కూడా మంచిగా గ్రో అవుతుంది. ఇట్లా మనము రూపాయి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా ఇలా పెద్ద పనేం లేదు. పెద్దగా ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరమే లేదు. మళ్ళా ఇలా అయ్యో కాంపిటీషన్ ఉంటా అన్నట్టు కూడా కాదు. ఎవ్వరు ఎన్ని చేసినా ఇప్పుడు నీ గూగుల్ అకౌంట్‌తోని నువ్వు లైక్ చేయాలి, నువ్వు షేర్ చేయాలి, నువ్వు సబ్స్క్రైబ్ చేయాలి. అది నీ వర్కు ఇంకొకళ్ళు కూడా అయితే చేయలేరు. నువ్వెంత చేసుకుంటే అంత. నువ్వెన్ని ఛానల్ సబ్స్క్రైబర్ చేస్తావు, ఎన్ని ఛానల్ షేర్ చేస్తావు, ఎన్ని ఛానల్ వాచ్ అవర్స్ పెంచుతావు. అది నువ్వు స్క్రీన్‌షాట్ తీసి పెట్టినావనుకో, నీకు వాచ్ అవర్స్ గింత, అడ్వర్టైజ్ చూసినందుకు గింత, లైక్ షేర్ చేసినందుకు ఇంత, సబ్స్క్రైబ్ చేసినందుకు ఇంత అని చెప్పేసి నీకు పేమెంట్ ఇవ్వడం జరుగుతుందన్న. మనము ఆ ఛానల్ దగ్గర కొంత అమౌంట్ తీసుకొని కొత్త ఛానళ్ళు చాలా ఉన్నాయన్న. మనం వాళ్ళ ఛానల్‌లో మన దగ్గరకు మస్తు మంది ప్రమోట్ చేయమని మస్తు మంది మెసేజ్ చేస్తారు. అయితే ప్రమోట్ చేసుకునే వరకు మనం చూసుకున్నామనుకో, కిందున్నోళ్ళందరికి మనం మనీ ఎర్న్ చేసినట్టు ఉంటది. మనం కూడా తీసుకున్నట్టు ఉంటది. ఈ ఛానల్‌ని కూడా కొంచెం గ్రో చేసినట్టు ఉంటది. ఇలా ఎవ్వరు నష్టపోయేది లేదు. సమాజానికి ఉపయోగపడే వీడియోలు ఎవరెవరు తీస్తారో వాళ్ళ ఛానల్‌ని మనం ఎంకరేజ్ చేయాలి. అయితే ఈ బిజినెస్ ఐడియా చాలా మంచిగుంటదని నేను అనుకుంటున్నా అన్న. ఆలోచించండి. ఎవరికి నచ్చితే వాళ్ళు చేయండన్న. ఇలా మనము ఏ వర్క్, ఏ బిజినెస్, ఏ జాబ్ చేసుకుంటా అయినా చేసుకోవచ్చు. రోజుకు ఒక గంట వర్క్ చేసుకుంటా. రోజుకు ఒక గంట ఫోన్ మాట్లాడు. అంటే ఈ నెట్వర్క్ బిల్డ్ చేయాలి. ఇంతమందిని నెట్వర్క్ బిల్డ్ చేసి గ్రూపులు చేయడానికి ఒక రోజు మనం గట్టిగా చూస్తుంటే ఒక రోజు టైం పడతవచ్చు. ఒక రోజు పడి మిగతా రోజులలో మనం ఒక గంట సేపు రోజు వాళ్ళతోని మాట్లాడుకుంటా ఈ ఛానల్ మనకొచ్చింది. ఈ ఛానల్ ఇది చేయాలని చెప్పేసి రోజు వాళ్ళతో మెసేజ్ పెట్టుకుంటా మన పని మనం జాబ్ కానీ, మన డ్యూటీ కానీ మనం ఏది చేసుకున్నా మన పని మనం చేసుకున్న పోతా. ఇట్లా కూడా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్న. మనం ఏదో ఒక పని చేయడం వల్ల లైఫ్‌లో ఒక పని వచ్చిన ఇన్కమ్‌తోనే మనం ఏం చేయలేమన్న. బిజినెస్ చేసి వచ్చే ఇన్కమ్‌తోనే ఏమైనా చేయొచ్చు. లైఫ్‌లో జాబ్ చేసుకుంటూ ఒకటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూసుకుంటుంటారు. ఇది కూడా ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. దీంతో కూడా మంచి ఒక ఇన్కమ్ వస్తదన్న. అయితే మన ఛానల్ వచ్చేసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అన్న. థ్యాంక్ యూ అన్న. ఏమన్నా అర్థం కాకపోయినా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ అన్న.